నాని, నీ కొడుకు కోడలు వచ్చేసారు, బయటే ఉన్నారంట. అవునా? ఆ. హృదయము పాడెను జీవన రాగం మనసుని. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అత్తయ్య. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ కావేరి. థ్యాంక్ యూ అర్జున్. అమ్మా, తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేసుంటే మమ్మల్ని క్షమించమ్మా. అర్జున్, తన మాట వినని పిల్లల్ని తల్లి ఒక దెబ్బ కొట్టొచ్చు, కానీ అందులో కూడా ప్రేమ, అభిమానం ఉంటాయి. నాకు నీ మీద కూడా ఏనాడు కోపం రాలేదు నాన్నా. అత్తయ్య, ప్రతి పుట్టినరోజుకి నేనిక్కడే ఉండి మీకిష్టమైన వంటలన్నీ వండి పెట్టేదాన్ని. ఈ సంవత్సరం నాకు అదృష్టం లేదు. ఆయన మా అమ్మింటి దగ్గర నుండి మీకు నాటుకోడి పులుసు, రాగి సంగటి తీసుకొచ్చాను. కావేరి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అన్ని అసలే ఆకలితోంది, వెళ్ళి వడ్డించు. అలాగే. వెళ్దాం. పదమ్మా. పదండి. తిని ఎలా ఉందో చెప్పండి అత్తయ్య. ఆగుపోనమ్మా. నిన్న అంత గొడవ చేసి నీతో సహా అందర్నీ నానా మాటలు అని ఇవాళ ఇవన్నీ వండి తీసుకొచ్చారంటే నాకేదో అనుమానంగా ఉంది. వీళ్ళు ఖచ్చితంగా ఇందులో ఏదో కలిపారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి ఆంటీ. ఇది నా కుటుంబం. నా కుటుంబానికి నేను ద్రోహం చేస్తానా? మొదట్నుంచి మీరు ఇలాగే మాట్లాడి మమ్మల్ని విడదీశారు. ఇంకా కుట్రలు కుతంత్రాలు ఆగలేదా? మొదట్నుంచి మీ కుట్రలు కుతంత్రాలు చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది కావేరి. వాళ్ళ అనుమానం వాళ్ళు బయట పెట్టారు, తప్పేముంది? అంకిత, గుడ్డిగా వాళ్ళని నమ్ముతున్నావు. వాళ్ళ వల్లే ఇంట్లో ఇన్ని గొడవలు. ఆగు కావేరి. సరోజా, కావేరి మీద నాకు నమ్మకం ఉంది. తనెప్పుడు తప్పు చేయదు. కావాలంటే ముందు నేనే తింటాను. అక్కర్లేదు. ఆరోపణ చేసింది నేనే కదా, నేనే తింటాను. ఆగండి. నా కోడలు తీసుకొచ్చింది నా కోసం. తన మీద నాకు నమ్మకం ఉంది. నేనే తింటాను.